హిందూ బంధువులందరికీ తిరుపతి అలిపిరి గేటు వద్ద ముంతాజ్ హోటల్ను ప్రారంభించేదానికి ముందు గవర్నమెంట్ అప్రూవల్స్ ఇవ్వాలి కొన్ని. ఆ అప్రూవల్స్ ఇచ్చేటప్పుడు ఆ కట్టడం ఎక్కడ కడతా ఉన్నారు, దానికి స్థల సేకరణ ఎలా జరిగింది, ఏమనేది ఆలోచన చేయకుండా అప్రూవల్స్ ఎలా ఇచ్చినారని ప్రభుత్వాన్ని నేను ఒక్క మాట అడగదలుచుకున్నాను. 2021 కానీ ఎప్పుడన్నా కానీ ఇవ్వడము అనేది అసలు ఏంటి? ఏ ఏరియాలో మనం కడతా ఉన్నాము? హిందూ దేవాలయాలకు అందుబాటులో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరి కట్టడాలు ఉండకూడదు. అదే ముస్లిమ్స్ క్రిస్టియన్ల యొక్క కట్టడాల దగ్గర హిందువుల కట్టడాలు కానీ ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదు. ఏందొద్దు ఏం నేను చెప్తా మీకెందుకు. బోలో భారత్ మాతా కే. ఈరోజు మనమందరం ఇక్కడికి అందరం కూడా సమావేశమైన విషయం అందరికీ కూడా తెలుసు. ఏంటిదంటే మనకు పరమ పవిత్రమైన తిరుమల దేవస్థానంలో అక్కడ మనం అందరం కూడా కాలినడకన పోయే దారి ఉన్నటువంటి అక్కడ స్థలంలో అక్కడ ముంతాజ్ హోటల్ అని చెప్పేసి ఒక హోటల్కి అక్రమంగా మన గత గవర్నమెంట్ అంటే 2021 సంవత్సరంలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అనేక విషయాల మీద మనం ధర్నా చేసిన విషయం మీద అక్కడ టెంపరీ ఆగిపోయినది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీని విషయమే చాలాసార్లు కూడా చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది, మేము ఇచ్చేది లేదు, పర్మిషన్ లేదు అని చెప్పేసి అని అన్నారు. కానీ గత 5 రోజుల వ్యవహారాలు గమనిస్తూ ఉంటే మనందరికీ అర్థమవుతుంది ఏంటిదంటే వాళ్ళు ఇంకొక పేరు మార్చి ముంతాజ్ హోటల్కి ఇంకొక పేరు పెట్టి ఆ పేరుతోటి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఈ విషయమై అందరము కూడా మళ్ళీ ధర్నా చేసి ఈ జరిగిన అన్యాయాన్ని మనము అక్రమాలని ఆపాలని చెప్పేసి మనము తిరుమలలో స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. వాళ్లకు మద్దతుగా మళ్ళీ ఈ కట్టడం కట్టేదానికి లేకుండా ఆ కట్టడం కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు మనము ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మనము ఎంత తేడాలు ఒప్పిస్తున్నాయంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడో 15-20 సంవత్సరాల నాడు కాశీనాయనలో మన కట్టిన కట్టడాలు ఈరోజు అటవీ ప్రాంతంలో అటవీ భూముల్లో కట్టినారని చెప్పేసి ఈ మధ్యకాలంలో 3 సార్లు కూల్చేయడం జరిగింది. దాని మీద కూడా మనం పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము. కాబట్టి మనము ధర్నాతోటి చేస్తేనే మన హక్కులని, మన కట్టడాలని, మనకు పవిత్రమైన స్థలాలని మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరం కూడా ఈ ధర్నాకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారములు. తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు కూడా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు. మనం అందరం కూడా ఒక 3 రౌండ్లు ఇక్కడ చుట్టూ తిరిగిన తర్వాత ధర్నా విషయం పూర్తి చేస్తాం. కాబట్టి అందరు సోదరులు మనం రౌండ్గా వరుసగా ఎక్కువ మందివి మనము పెద్దగా రౌండ్ వేసుకొని మనం వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అయ్యా, తిరుపతిలో నిన్న మేము ఒక కార్యక్రమానికి వెళ్ళొచ్చాము. ఏమి అంటే ముందు గవర్నమెంట్ ఒక స్థలం కేటాయించింది. ఆ స్థలంకు తర్వాత వచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది. ఆ అనుమతులు ఇచ్చిన ప్రదేశం ఎటువంటి దగ్గర ఉంది, ఎలాంటి దగ్గర ఉంది అంటే స్వామివారి అలిపిరి మనం కొండపైకి ఎక్కే దారికి బైపాస్కు దగ్గరగా ప్లస్ మనకు రైట్ సైడ్లో కొండకు పక్కనే ఉంది. అలాంటి ప్రదేశంలో ఎవరికి ఎలాంటివి ఎప్పుడు కూడా మనం కట్టడాలు కాదు ఏమీ కూడా చూడలేదు. దానికి ఎదురుగా అన్ని టీటీడీకి సంబంధించిన ప్రతి చాలా ఉన్నాయి. కానీ దానికి ఆపోజిట్లో ఈరోజు ఒక హోటల్, ప్రైవేట్ హోటల్, అది కూడా ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించింది కాదు, ఒక వ్యాపార కేంద్రానికి సంబంధించిన ఒక 7 స్టార్ హోటల్కు ఆ ప్రదేశం ఇచ్చారు. సో ఆ ప్రదేశం ఎలా ఉంది అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. స్వామివారి కొండకు కింద భాగంలోనే ఉంది. అలాంటి ప్లేస్లో బయట వారికి అనుమతే ఉండదు. అలాంటి చోట ఒక 7 స్టార్ హోటల్కు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఎలాంటి కట్టడం కడుతున్నారో ఇప్పుడు మొదలుపెట్టారు. కానీ గవర్నమెంట్ ఏ రకంగా అనుమతులు ఇస్తుందో టీటీడీ వాళ్లకు కూడా 3 నెలల నుంచి సాధు సంతులు అక్కడ ఉద్యమం చేస్తూ
చాలాసార్లు టీటీడీ వాళ్లకు విన్నపాలు వివరించడం జరిగింది, విన్నపాలు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు చూస్తాము ఇక్కడ అలాంటి కట్టడాలకు అనుమతులు ఇవ్వమని చెప్పి ప్రభుత్వము బలవంతంగా అనుమతులు ఇచ్చేసిందని చెప్పి నిన్న శ్రీనివాసానంద సరస్వతి స్వాములు వైజాగ్ ఆయన సాధు సంతులతో నిరాహార దీక్ష కూర్చున్నారు. రేపు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. ఎందుకు అంటే కొండ ప్రదేశము స్వామివారి పాదాల ముందే ఉంది, అది ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో లేదు. అలాంటి ప్లేస్లో ఇలాంటి కట్టడాలకు, హోటళ్లకు, ప్రైవేట్ హోటళ్లకు ముంతాజ్ అని ఇంతకుముందు పేరు పెట్టినారు. అందరూ ప్రతిఘటించడంతో ఆ హోటల్కు ఇప్పుడు ఒబెరాయ్ అని హోటల్ పేరు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారని చెప్పేసి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఎలాంటి స్థలం అంటే ఎంత అద్భుతమైన స్థలము, స్వామివారి పాదాల ముందే ఉంది. అలాంటి చోట ఈరోజు మనము అక్కడికి వెళ్తే 7 స్టార్ హోటల్ కడితే అక్కడ ఎలాంటి మాంసమైనా అమ్ముతారు, ఆవు మాంసం కూడా అమ్ముతారు. ఆవు మాంసం తినేవాళ్ళు కూడా అక్కడికి వస్తారు. మన పవిత్రత శ్రీవారి పాదాల ముందు మనం చేసుకుంటున్న పవిత్రత మొత్తం మంట కలిసిపోతుంది. కాబట్టి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆలోచించాలి. ప్రజలందరూ కూడా దీని మీద ప్రతి ఒక్కరి వివరణ ఇవ్వాలి. రెండవది, ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రతిఘటించాలి. శ్రీవారి పాదాలకు సంబంధించిన ప్రదేశంలో అలాంటి కట్టడాలు ఇచ్చి అపవిత్రం చేయడానికి చూస్తున్నారు. వాటిని వెంటనే ఆపేయాలి. ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా ఆపేయాలి. అనుమతులు ఇవ్వకుండా ఉంటే స్వామివారు నిన్న మేము వెళ్ళేసి వచ్చాము, నిరాహార దీక్ష కూర్చున్నారు. మేము కూడా మా మద్దతు తెలిపేసి వచ్చాము. ఇక్కడ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇలాగే రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి అన్ని రకాలుగా మేము అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించాము. చాలామంది సాధు సంతులకు, పీఠాధిపతులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేశాము. అన్ని హిందూ సంఘాలు కూడా శివశక్తితో పాటు అన్ని హిందూ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయం మాకు తెలియడానికి కొద్దిగా సమయం పట్టింది. కాబట్టి ఈరోజు స్వామివారికి మద్దతుగా అక్కడ చేస్తున్న నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాసానంద సరస్వతి స్వాముల వారికి మద్దతుగా, తిరుక్షేత్రాల రక్షణ సమితి వారికి మద్దతుగా ఈ కార్యక్రమం మేము పొద్దుటూరులో చేస్తున్నాము. రేపు రాయచోట్లో కూడా చేయడానికి అక్కడ కార్యక్రమాలు జరిగాయి, కడపలో చేయడానికి జరిగాయి, రాయలసీమ చాలా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడానికి చాలా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుమల పవిత్రను కాపాడుకుందాం, తిరుమల పవిత్రతను కాపాడుకుందాం. ముంతాజ్ ఒబెరాయ్ అనుమతులు ఆపేసేయాలి. అందరూ కూడా ఇక్కడ ఒక రౌండ్ వేసిన తర్వాత తిరుమల అంటేనే వెంకటేశ్వర స్వామి తిరిగే స్థలం అని అర్థం. తిరుమల అంటేనే 7 కొండలు అని అర్థం. 7 కొండలు అంటే వెంకటేశ్వర స్వామి. అలాంటి స్థలంలో మన హోటల్ కట్టి మన హైందవులను ఎంతో అశ్రద్ధ చేసినట్టే. కానీ ఈ స్థలాన్ని వెంటనే నిర్మూలించాలని ఈ మీటింగ్ జరగడం జరిగినది. తిరుమల పవిత్రను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైన స్థానం, ప్రత్యక్ష వైకుంఠం. అక్కడ కొండకు అనుకూలంగా ఎటువంటి కట్టడాలు చేయకూడదన్నా కానీ 2021లో అక్కడ పర్మిషన్ ఇచ్చినా కూడా ఆ పర్మిషన్ రద్దు చేయించి అక్కడ స్వాములంతా దాన్ని మూసేసినారు. మళ్ళీ ఇప్పుడు ఒబెరాయ్ హోటల్ పేరుతో అక్కడ మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నారనే విషయం తెలిసి అక్కడ స్వామీజీలు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ స్వామీజీలకు మద్దతుగా మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇటువంటి అక్రమ కట్టడాలు ఎక్కడ జరిగినా ఖండిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ జై శ్రీరామ భక్త బృందం, గో సంరక్షణ మరియు శివశక్తి వారి ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ నిరసన కార్యక్రమానికి పొద్దుటూరులోని హైందవులు, హిందువులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే తిరుపతిలో జరుగుతున్న అక్రమ కట్టడాల నిలుపుదల చేయాలని, అక్కడ నిర్మిస్తున్న నిర్మాణాలు సక్రమమైనది కాదని, కావున అక్కడ ఇచ్చిన పర్మిషన్లను వెంటనే రద్దు చేస్తూ వాటిని నిలబెట్టాలని కోరుతున్నాము. ఎందుకనగా ఎంతో పవిత్రమైన మన అక్కడ ప్రదేశంలో ఇలాంటి అక్రమ కట్టడాలు, అలాంటి హోటల్ కట్టడం తప్పుగా భావించి
ఇక్కడ హిందువులందరము దాన్ని అందరం కలిసి ఖండిస్తున్నాం. జై శ్రీరామ్.